హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే కాకరకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో ఏంటంటే ముందుగా చిన్న సైజు కాయలు పైనంతా కూడా గరుగ్గా ఉన్నదంతా కూడా కట్ చేసేసి దానికి ఒక ఘాటు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసుకుని కాయలన్నిటికీ అంటే మనకు ఎన్ని కాయలు వండుతాం అన్నీ పెట్టేసుకుని ఘాట్లు పెట్టేసుకుని దాంట్లో ఏంటంటే గల్లులు ఉప్పును పసుపు అవి రెండు కూడా ఏంటంటే దీంట్లో వేసి కలిపేసి పెట్టేయాలన్నమాట. గంట పైనే పెట్టిన తర్వాత అదంతా కూడా ఫ్రెండ్స్ వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఈ కాయల్లో ఉన్న వాటర్ అంతా చేదు అనేది అంతా వచ్చేస్తుంది అనమాట. అది బయటకు వచ్చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా పారబోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం. అయితే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అవి ఒక స్పూనుడు డ్రాప్స్ తాగొచ్చు అనమాట. చాలా మంచిదన్నమాట హెల్త్కి. అయితే ఆ వచ్చిన వాటర్ని పారబోసేసి దీంట్లో ఏంటంటే ఆయిల్లో సరిపడా ఆయిల్ తీసుకుని ఒక పెనం తీసుకుని మూకుడు తీసుకుని అందుట్లో సరిపడా ఆయిల్ పోసేసుకుని ఓన్లీ ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ కాయల్ని అంటే ఈ కాయల్ని పిండేస్తాం కదా, మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా పిండేసి పక్కన పెట్టేస్తాం కదా. పిండేసిన ఈ కాయల్ని ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో దించుకునే ముందు ఏంటంటే ఫ్రెండ్స్ మనం మసాలా వేసుకోవాలన్నమాట. మసాలా అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక టైప్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే మేము వేసిన మసాలా ఏంటంటే దీంట్లో ఎండు కొబ్బరి, పల్లిపప్పు, గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరగాయలు మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దించేసే ముందు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక ఇది ఈ విధంగా ఫ్రై అవుద్ది అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. ఇలా అనమాట. దీంట్లో చేదంటూ తగలదు అనమాట ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై అయితే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.